హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. తెలంగాణలో అమలవుతున్న 6 పథకాలపై కంటెస్టెంట్స్ కి ప్రశ్నలు సంధించారు జ్యూరీ మెంబర్స్. మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ప్రపంచానికి ఏం సందేశం ఇస్తుందన్న ప్రశ్నకి మిస్ బ్రెజిల్, మిస్ ట్రినిడాడ్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. స్వేచ్ఛ, సాధికారతకు తెలంగాణ మహిళలు నిదర్శనమన్నారు. తెలంగాణ అభివృద్ధిలోనే కాదు, మహిళల భద్రతలో ముందుందన్నారు. ఇక హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో 20 మంది కంటెస్టెంట్స్ మిస్ వరల్డ్ ఫైనల్ కి చేరుకున్నారు. కానీ మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 20లో ఛాన్స్ మిస్ అయ్యారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కొంతమంది కంటెస్టెంట్స్ కి ఒక కంటెస్ట్ నిర్వహించినట్టు తెలుస్తోంది, అది కూడా పజిల్. అసలు ఏంటి ఈ కంటెస్టెంట్ అండ్ ఇలాంటి కంటెస్టెంట్స్ ఇంకా కంటెస్ట్ ఉండబోతున్నాయి ఇంకా? మిస్ వరల్డ్ 2025 31 సాయంత్రం ఫైనల్ ఉంటుంది. దానికి ముందుగా కొన్ని విభాగాల వారీగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అంటే హెడ్ టు హెడ్ ఛాలెంజ్ అడుగుతారు, టాలెంట్ ఫినాలే ఉంది, స్పోర్ట్స్ ఫినాలే ఉంది, నెక్స్ట్ అండ్ బ్యూటీ అండ్ ర్యాంప్ వాక్ ఫినాలే, ఇట్లా విభాగాల వారీగా వాళ్ళకి పోటీలు నిర్వహిస్తున్నారు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో భాగంగా వీళ్ళకి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సో ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వాళ్ళలో ఉత్తమ సమాధానం చెప్పిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో బ్యూటీ విత్ పర్పస్లో మీ యొక్క లక్ష్యాలు ఏంటి, పలు రకాల ప్రశ్నలకు సమాధానాలు అడగడం జరుగుతుంది. అది స్థానిక అంశాల గురించి అడుగుతారు, వ్యక్తిగత అంశాల గురించి అడుగుతారు, గ్లోబల్ ఇష్యూస్ మీద అడుగుతారు, క్లైమేట్ చేంజ్ గురించి అడుగుతారు. ఇలా సమాజ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు జరిగిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో, నిన్న జరిగిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో 20 మందిని సెలెక్ట్ చేయగా వారికి ఈరోజు హెడ్ టు హెడ్ ఫైనల్ నిర్వహించారు. అందులో మొదటి ప్రశ్నగా తెలంగాణలో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఈ మహిళా సాధికారత అంశంపై ప్రపంచానికి ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకుంది తెలంగాణ ప్రభుత్వం అయిండొచ్చు ఈ పథకం అనేది అడిగిన ప్రధాన ప్రశ్న. దీనికి 5 దేశాలకు సంబంధించిన జపాన్ అయిండొచ్చు, తుర్కీ అయిండొచ్చు, బ్రెజిల్ అయిండొచ్చు, ట్రినిడాడ్ అయిండొచ్చు, వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పడం జరిగింది. దాంట్లో ఉత్తమ సమాధానం చెప్పిన ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ 2 సమాధానాలకు బ్రెజిల్కి, ట్రినిడాడ్కి బెస్ట్ ఆన్సర్స్గా వచ్చాయి. వీళ్ళు చెప్పిన సమాధానం తెలంగాణలో మహిళా సాధికారతకు చేపడుతున్న కార్యక్రమాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. సమాజంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మహిళలకు డొమెస్టిక్ వైలెన్స్ అయ్యొచ్చు, ఇతర అంశాల మీద ఒక రకమైన చిన్న చూపు ఉంది. సమాజంలో ఒక వర్గం పురుషులతో పోటీ పడుతున్న మహిళలు ఉండగా కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మహిళలకు సరైన స్థానం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తెలంగాణలో అటువంటి అంశాన్ని తొలగించే విధంగా జరిగిన ఈ ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆదర్శనీయ దగ్గమైంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల్ని చిన్న చూపు చూడకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్న పథకాలు ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పిన ప్రశ్నకి ఉత్తమ సమాధానంగా ఇద్దరిని సెలెక్ట్ చేస్తే ఓవరాల్గా మిస్ వరల్డ్ కంటెస్ట్లో తెలంగాణకు సంబంధించిన 6 పథకాలకు సంబంధించి ఒక ప్రశ్న అడగడం ఆసక్తికరమైన అంశం. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.